కర్కాటక రాశి వారి యొక్క వారఫలాల గురించి తెలుసుకుందాం. 12 జూలై 2026 ఆదివారం నుంచి 18 జూలై 2026 శనివారం వరకు కర్కాటక రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వారఫలాలు చూసుకున్నట్టయితే, ఈ రాశి వారికి జన్మరాశిలో రవిగురుల యొక్క సంచారం, ద్వితీయంలో చంద్ర శుక్ర కేతుల యొక్క సంచారం, అష్టమ రాహు, భాగ్యస్థిత శనైశ్వరుని యొక్క సంచారం, లాభస్థిత కుజుడు, ద్వాదశంలో బుధుడి యొక్క సంచారం. ఇంకా ముఖ్యంగా కర్కాటక రాశి వారికి జన్మరాశిలో రవిగురుల యొక్క ప్రభావం కొంత కుటుంబపరమైనటువంటి విషయాల్లో, ఈ వారంలో ఆర్థికపరమైనటువంటి కుటుంబపరమైన విషయాల్లో కొంత ఖర్చు స్థానం, అనవసరమైన అపవాదమానాలు పడకుండా జాగ్రత్తలు పాటించండి. అష్టమ రాహు యొక్క ప్రభావం వల్ల ఎంత శ్రమ పడుతున్నప్పటికీ గుర్తింపు తక్కువగా ఉండటం, ప్రయత్న లోపం లేకుండా మీరు ఎంత చేస్తున్నప్పటికీ కూడా కొంత అనిశ్చిత వాతావరణం, అనవసర ప్రయాణాలు, శ్రమ, అలసట, ఒత్తిడి, భారం, భాగ్యస్థిత శనైశ్వరుని యొక్క సంచారం వల్ల కర్కాటక రాశి వారు గట్టి నిర్ణయం తీసుకుందాం అనేటువంటి మీ ప్రయత్నం ఏదైతే ఉందో అది కూడా విఫలం అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ రాశి రీత్యా జన్మలో రవిగురుల యొక్క సంచారం వల్ల ఈ రాశి వారికి ప్రతి వ్యవహారంలో ఒక ఖచ్చిత మనస్తత్వంతో, ఒక స్ట్రాంగ్ డెసిషన్స్తో ముందుకెళ్ళినట్లయితే విజయం సాధించుకుంటారు. కాబట్టి ప్రతి ప్రయత్నంలో కష్టం, శ్రమతో కూడుకున్న ఫలితాలే సాధించుకుంటూ ఉన్నారు. ఈ వారం ప్రారంభంలో అన్నింటా సానుకూల పరిస్థితులు కలుగుతాయి. కర్కాటక రాశి వారికి వారాంతంలో కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది. ఉద్యోగస్తులకు జన్మ రవిగురుడి సంచారం వల్ల ఉద్యోగపరమైన ఒత్తిడి భారం పెరుగుతుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఆశించిన మేరకు వార ప్రారంభంలో అన్నింటా సానుకూల పరిస్థితులు ఉంటాయి. వారాంతంలో కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది. దీర్ఘకాలిక ఆరోగ్య విషయాల్లో అనారోగ్య సమస్యలు కాస్త ఒత్తిడిని కలిగజేసే వారంగా చెప్పుకోవచ్చు. అష్టమ రాహు సంచారం వల్ల ప్రయాణాల విషయాల్లో, వాహనాలు ప్రయాణాలు చేసేటువంటి వారు, లాంగ్ జర్నీస్ చేసేటువంటి వారు కాస్త జాగ్రత్తలు పాటించండి. లాభస్థిత కుజబుధుల యొక్క సంచారం వల్ల ఆశించిన మేరకు ఆర్థికపరమైన సహాయ సహకారాన్ని సకాలంలో పొందేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. విద్యార్థులకు ప్రోత్సాహకరమైన ఫలితాలు సాధించుకుంటారు. మీకు దీర్ఘకాలిక సమస్యల నుంచి ఉపశమనాన్ని పొందుతారు. ఇక వ్యాపార సంబంధితమైన విషయాల్లో సానుకూల పరిస్థితులు కలుగుతున్నాయి. గతం కన్నా కాస్త మెరుగైన నిర్ణయాలు తీసుకుంటారు. చిన్న తరహా వ్యాపారస్తులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్స్ పెద్ద మొత్తంలో పెట్టుకునేటువంటి వారికి ఆర్థికపరమైన స్తబ్దత, అంటే ఆగిపోవటం లాంటి విషయాల్లో ఇబ్బందులు కలగకుండా ఒక ప్రణాళికతో ముందుకెళ్ళండి. జన్మరాశిలోకి రవి యొక్క సంచారం ఆత్మస్థైర్యంతో ప్రతి నిర్ణయాన్ని తీసుకుని ముందుకెళ్ళినట్లయితే విజయం సాధించుకుంటారు. ఆరోగ్యపరమైన విషయాల్లో కొంత అనిశ్చిత వాతావరణం లేకుండా జన్మ రవి యొక్క దోష నివారణ కోసం అనవసర అనారోగ్య సంబంధితమైన సూచనలు పెరగకుండా శ్రద్ధ తీసుకోండి. ఆరోగ్య విషయాల్లో ద్వితీయంలో శుక్రకేతుల యొక్క సంచారం వల్ల ఫుడ్ విషయాల్లో మీరు ఆహార విహారాల్లో కాస్త జాగ్రత్తలు పాటించడం కర్కాటక రాశి వారికి చెప్పదగ్గ సూచన. గతంలో ఉన్న దీర్ఘకాలిక సమస్యల రీత్యా కాస్త ఒత్తిడి భారం కలుగజేస్తారు. ఔషధ సేవనం వల్ల ఉపశమనం కలుగుతూ ఉంటుంది. ఇక విదేశీ ఉద్యోగాలు, విదేశీ ప్రయత్నాలు చేసుకునేటువంటి వారికి ఈ వారం ప్రారంభంలో అన్నింటా విజయాలు సాధించుకుంటారు. వారాంతంలో కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. అష్టమ రాహు సంచారం వల్ల ఈ రాశి వారికి పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసుకునేటువంటి వారికి, ముఖ్యంగా ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్, షేర్ మార్కెట్స్లో పెట్టేటువంటి వారు, మధ్యవర్తిత్వం, ఫైనాన్స్ వ్యాపారాలు, కందుల వ్యాపారం, ఎరుపు రంగు విత్తనాలు, ఇటువంటి విషయాల్లో కొంత అనిశ్చిత వాతావరణం, అంటే ధనం సకాలంలో రాకపోవటం కానీ, ఫైనాన్షియల్గా బ్లాక్ అవటం కానీ ఇలాంటి ఇబ్బందులు రీత్యా జాగ్రత్తలు పాటించండి. ఇక ఈ రాశి వారికి ముఖ్యంగా దీర్ఘకాలిక సమస్యలు ఇచ్చే వారంలో ఉపశమనాన్ని పొందేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ద్వాదశ బుధుని యొక్క సంచారం వల్ల క్లాత్, ఎక్స్పోర్టింగ్, ఇంపోర్టింగ్ లాంటి వ్యాపారస్తులకు కానివ్వండి, టెక్నికల్ రంగాల్లో ఉండేటువంటి వారికి కూడా ఈ వారంలో చాలా ప్రోత్సాహకరమైన ఫలితాలే సాధించుకుంటారు. కర్కాటక రాశి వారు ముఖ్యంగా ఈ వారంలో చేసుకోదగిన పరిహారాల గురించి మనం తెలుసుకుందాం. ఈ రాశి వారికి దుర్గా అమ్మవారి యొక్క అష్టోత్తరాన్ని ప్రతిరోజు చదువుకోండి. వారంలో శుక్రవారం, ఆదివారం రోజు అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. దుర్గాయై నమః అనేటువంటి నామాన్ని మీరు జపం చేసుకోండి. చక్కగా ముఖ్యంగా అష్టమి రోజు అమ్మవారికి విశేషంగా అష్టమి కానివ్వండి, ఆదివారం కానీ, అమావాస్య కానీ దుర్గా అమ్మవారికి విశేషంగా దుర్గా సప్తశ్లోకి స్తోత్రాలు చదువుకోవటం, అమ్మవారి కుంకుమార్చన చేసుకోవటం,
అలాగే దుర్గా సప్తశతి హవనాన్ని అంటే చండీ హోమాన్ని లాంటివి చేసుకోవటం వల్ల కూడా కర్కాటక రాశి వారికి ఆగిపోయే వ్యవహారాల్ని మరి సులువుగా సజావుగా పూర్తి చేసుకునేటువంటి వారంగా ఈ వారం చెప్పుకోవచ్చు. ఈ రాశివారు ఈ వారంలో ఓం శ్రీ దుర్గాయై నమః అనే నామాన్ని మీరు జపం చేసుకోవటం వల్ల విశేష ఫలితాలు లాభించే వారంగా చెప్పుకోవచ్చు.